తనుజ కళ్యాణ్‌తో మాట్లాడేటప్పుడు, "నువ్వు బాటిల్‌ని హగ్ చేసుకున్న వీడియో ఏవీలో వచ్చిందా?" అని చెప్తది. సో, ఇక్కడ చాలా మందికి క్లారిటీ లేకుండా పోయింది. ఎందుకంటే ఎడిటర్ మామ పూర్తిగా గాని, అసలు స్టార్టింగ్ నుంచి ఏం జరిగిందో గాని క్లారిటీగా ఇవ్వలేదు. అండ్ అక్కడ కూడా పూర్తి కన్వర్జేషన్ కాకుండానే కట్ చేసి దొబ్బేశాడు. సో, దీంతో చాలా మందికి అర్థం కాలేదు. అసలేం జరిగిందంటే, వాళ్ళిద్దరి మధ్యన చాలా సీక్రెట్స్ కోడ్స్ ఉన్నాయి. అంటే వాళ్ళకు బయటికి బ్యాడ్‌గా పోర్ట్రే అవ్వకుండా వాళ్ళ ఫ్రెండ్‌షిప్‌ని వాళ్ళు కంటిన్యూ చేశారు. హగ్ చేసుకున్నా కూడా బ్యాడ్‌గా వెళ్తుందని చెప్పి, తనుజాని ఎప్పుడన్నా హగ్ చేసుకోవాలనిపించినా ఏదన్నా హ్యాపీ మూమెంట్ గానీ, సాడ్ మూమెంట్ గానీ, తనుజని హగ్ జేసుకోవాలనిపించినప్పుడల్లా కళ్యాణ్ జేసే పనేందంటే, తనుజ బాటిల్‌ని హగ్ జేసుకునేవాడు. తనుజ ఏవి చూసొచ్చిన తర్వాత అన్ని విషయాలు జెప్పింది. "అరేయ్! నువ్వు హగ్ జేసుకునేది గూడా వచ్చిందిరా" అని జెప్పి ఒక అబద్ధం జెప్పింది. అరేయ్! మనం ఇంత సీక్రెట్‌గా మెయింటైన్ చేసినా గూడా ఇది బయటికెళ్ళిందా అన్నట్టు ఫీల్ అయిపోయి కొంచెం టెన్షన్ పడతాడన్నట్టు. మళ్ళీ బ్యాడ్‌గా వెళ్తదా మనిద్దరి విషయంలో అని జెప్పి. మళ్ళీ నా వల్ల తనుజకేమైనా బ్యాడ్ అయితదా అని జెప్పి ఫీల్ అయితారన్నట్టు. దాంతోటి తనుజ కళ్యాణ్ బాగా ఫీల్ అయితున్నానని జెప్పి, "లేదురా నేను జెప్పింది అబద్ధం ఊరికే జెప్పినా" అని జెప్తది. యాక్చువల్లీ ఆ వీడియో ప్లే చేయలేదు ఏవీలో. జస్ట్ తనుజ కావాలనే ఊరికే జెప్పిందంతే. సో, తను అట్లా అనగానే కళ్యాణ్, "లేదురా నువ్వు అన్నందుకు నాకు ఫీలింగ్ గాదు. బయటికెళ్తదని గాదు. కాదు మనం ఇంత సీక్రెట్‌గా చేసినా గూడా ఎట్లా చేస్తుర్రా వీళ్ళు? ఎట్లా క్యాప్చర్ అయితుంది ఇది?" అని ఆ డౌట్ వచ్చింది నాకు. అంటే, "ఏ లేదు నేను ఊరికే జెప్పిన రాలేదురా" అంటే, "వస్తే ఏమైతుందిరా? వస్తే ఏమైతది జెప్పు ఏం గాదు గదా! బయటికి ఎట్లా పోతా అని టెన్షన్ లేదని" జెప్పి మళ్ళా అంటాడు. సో, అప్పుడే కట్ అయిపోతది సీను.